అందరూ బాగున్నారా? ఈరోజు మనం చిలకడ దుంపల పాయసం ఎలా చేయాలో చూద్దాం. ఫ్రెండ్, చిలకడ దుంపలు కడిగేసి అలా కట్ చేసి ఉంచుకోవాలన్నమాట. తర్వాత పక్కన వేడి నీళ్ళు మరబెట్టేసి ఈ చిలకడ దుంపలు ఆ నీళ్ళల్లో వేసేయాలి. ఇప్పుడు ఈ చిలకడ దుంపలు వేసాం కదా, దీనికి కావాల్సినంత సాల్ట్ వేసుకోవాలి. సరిపోతుంది ఈ మాత్రం సాల్ట్. ఒకవేళ చాలదనుకుంటే ఇంకొంచెం. తర్వాత ఒక కప్పు షుగర్, అంటే చాలా పోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి సాల్ట్ షుగరు వేసుకున్నాం అనమాట. కాసేపు ఉడకని దుంపలు. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇలాగా కొబ్బరికాయలో ఆఫ్ తీసుకొని ఇలా తురిమేసుకోవాలన్నమాట. తురుముకున్న తర్వాత దాంట్లో వరిపిండి కావాల్సినంత. ఇప్పుడు మనం ఒక 5-6 దుంపలు అనుకోండి, 5-6 దుంపలు అయితే ఇంత వరిపిండి పడుతుంది. వరిపిండి తర్వాత యాలకుల పొడుము, ఒక 5-6 యాలకులు తీసి కొంచెం కచ్చాపచ్చగా ఇలా పౌడర్ చేసుకున్నాను అనమాట. అంటే ఉడుకుతుంది, దుంపలు ఇంకా ఉడకలేదు, కాస్త ఒక 10 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు ఇంకా దుంపలు వచ్చేసారా, ఉడికిపోయి కదా. ఇప్పుడు వరిపిండి వేసుకోవాలన్నమాట. వరిపిండి వేసుకొని ఇలాగా వదలకుండా కొంచెం ఇలా గట్టి తిప్పుతూ ఉండాలి. అంటే చూసుకోండి, అంటే మనకు సరిపోయినంత వేసుకోవాలి. అలా మరీ అలాగని ఎక్కువగా వేసుకున్నా చిక్కగా అయిపోతుంది. అలాగా కలుపుతూ ఉండాలన్నమాట. మనం దీన్ని ఇలాంటి పాత్రలోనే చేయాలి. అదే స్టీల్ పాత్రలో చేస్తే అడుగు పట్టేస్తుంది అనమాట. ఇలాంటి పాత్ర అయితే అడుగు పట్టదు మనకి. అండి చూడండి, అలాగా ఉడుకుతూ కొంచెం చిక్కగా వస్తుంది కదా. ఈ పిండి మనం వరిపిండి వేసాం కదా, ఆ పిండి ఉడికిన దాకా ఇంకా అలాగా కలుపుతూ ఉండాలన్నమాట. ఎక్కువ టైం కాదు, ఒక 5 నిమిషాలు. 5 నిమిషాలు అలా ఉడికిపోతే ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో మనం పౌడర్ చేసుకున్న యాలకుల పొడుము యాడ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని కలిపేయాలి. కలిపిన తర్వాత ఇప్పుడు మనం కొబ్బరి తురిమేసి ఉంచాం కదా, దాన్ని కూడా దీంట్లో మనం యాడ్ చేయాలన్నమాట. చూడండి, దీన్ని వేసి ఇంకా మనం ఇలా కలిపేయాలి, బాగా కలిసిపోయినట్టు. ఇప్పుడు కొబ్బరి యాలకులు ఇవన్నీ ఇలా కలిసిపోయినట్టు మనం దీన్ని కలిపేయాలి. చిలకడ దుంపల పాయసం అయిపోయినట్టే. ఇంకా స్టవ్ కట్టేసుకోవచ్చు. ఉడికిపోయింది, ఇంకా అయిపోయింది. ఇదిగో స్టవ్ కట్టేస్తున్నాను. చూడండి, ఇలా ఎంతో టేస్టీగా ఉన్న చిలకడ దుంపల పాయసం రెడీ.